ఒకవైపు రాజకీయ అరంగేట్రం, మరోవైపు సీబీఐ విచారణ. తమిళనాడులో తనదైన ముద్ర వేయాలని భావిస్తోన్న తలపతి విజయ్కు తొక్కిసలాట ఘటన పెను సవాలుగా మారింది. నిర్లక్ష్యంతో కూడిన హత్యారోపణలు ఎదుర్కోబోతున్నారు. ఈ పరిణామాల వెనుక రాజకీయ కుట్ర ఉందా, లేక చట్టం తన పని తాను చేసుకుపోతోందా? తాజా విచారణ ఏం చెబుతోంది అన్న దానిపై ఆసక్తి రేపుతోంది. తలపతి విజయ్ చుట్టూ సీబీఐ ఉచ్చు బిగిసేలానే పరిణామాలు కనిపిస్తున్నాయి. గత ఏడాది కరూర్లో 41 మంది ప్రాణాలు బలిగొన్న ఆ విషాద ఘటన ఇప్పుడు విజయ్ రాజకీయ ప్రయాణానికి అగ్ని పరీక్షగా మారబోతోందా? ఫిబ్రవరిలో సీబీఐ దాఖలు చేయనున్న ఛార్జిషీట్ కోలీవుడ్ స్టార్ భవితవ్యాన్ని ఏ మలుపు తిప్పనుంది? తమిళనాడు రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చిన విజయ్కు ఇప్పుడు కరూర్ ఘటన ఓ పెద్ద సవాలుగా మారింది. కరూర్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై విచారణ జరుపుతున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విచారణను వేగవంతం చేసింది. జనవరి 19న జరిగిన రెండో విడత విచారణలో సీబీఐ అధికారులు విజయ్ను సుమారు 7 గంటల పాటు ప్రశ్నించినట్లు సమాచారం. ప్రధానంగా 3 అంశాలపై అధికారులు దృష్టి సారించారు. స్కెడ్యూల్ ప్రకారం కాకుండా విజయ్ వేదిక వద్దకు 7 గంటలు ఆలస్యంగా ఎందుకు వచ్చారు? ఈ ఆలస్యం వల్ల జనం అసహనానికి గురై తొక్కిసలాట జరిగిందా అని విచారణలో కీలక ప్రశ్నలు లేవనెత్తారు. భారీగా తరలివచ్చిన అభిమానులను నియంత్రించేందుకు నిర్వాహకులు ఎందుకు విఫలమయ్యారు? తగిన జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు? ఘటన జరిగిన వెంటనే సహాయక చర్యల్లో పాల్గొనకుండా విజయ్ ఎందుకు చెన్నైకి వెళ్లిపోయారు అని ప్రశ్నించినట్లు తెలిసింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం ఫిబ్రవరి 2వ వారంలో సీబీఐ దాఖలు చేయనున్న ఛార్జిషీట్లో విజయ్ పేరును చేర్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా కల్పబుల్ హోమిసైడ్, నిర్లక్ష్యం కారణంగా మరణాలు సంభవించడం అనే తీవ్రమైన సెక్షన్ కింద ఆయనపై ఆరోపణలు మోపే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే జరిగితే విజయ్ రాజకీయ భవిష్యత్తుపై ఇది తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.